థ్యాంక్ మన రీల్ భూమ్ శివ అనొచ్చు, లేకపోతే పసుపులేటి శివ అనొచ్చు, లేకపోతే ఖమ్మం శివ అనొచ్చు, లేకపోతే మాకు ఫస్ట్ యూట్యూబర్ గా పరిచయం అయ్యాడు ఆ శివ అనొచ్చు. శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎలా పిలిచినా పలుకుతాను సార్. ఓకే, థ్యాంక్ యూ. రియల్ భూమి కుటుంబ సభ్యులకు శుభ సాయంత్రం సార్. ముందుగా మీకు వాస్తవంగా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్ మీకు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ఒక డిజైన్ చేసి ఇంతమందికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్న మీకు సార్ ధన్యవాదాలు సార్. ఎందుకంటే చాలా మంది ఎన్నో ఆశలు ఉంటాయి. వాస్తవంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఈరోజు వాళ్ళు పడుతున్న కష్టాలు నేను చూస్తున్నాను సార్. వాళ్ళకి వచ్చే జీతాలు ఇవాళ ఉన్న ఖర్చులకి సంబంధం లేదు సార్. వాస్తవంగా ఏది కదిలించినా కూడా కరోనా ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది సార్. కరోనా తర్వాత విపరీతంగా రేట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక బైకు, ఒక స్ప్లెండర్ ప్లస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 53,000 56,000 ఉండేది ఒక్కొక్క ఏరియాని బట్టి. 56,000 బైకు ఇవాళ 96,000 రూపాయలకి వెళ్ళిపోయింది. అట్లా ప్రతిదీ కూడా అంటే డబల్ అయిపోయింది. ఏదైనా సరే 96,000 నుంచి 1,50,000 దాకా బైకులు రేట్లు ఉన్నాయి. అట్లాగే ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి అనుగుణంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఈఎంఐలు కట్టలేక వాళ్ళు వెహికల్ తీసుకున్నా, లేకుంటే ఒక ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళు వడ్డీలు తీసుకొని మళ్ళీ ఈఎంఐలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు సార్. అలాంటి తరుణంలో ఒక మంచి కాన్సెప్ట్, వాస్తవంగా జీతానికి చేసేవాడు జీవితాంతం పనిచేస్తూనే ఉండాలి. ఆ విషయం దాదాపుగా అందరికీ తెలుసు. తెలిసినా కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తప్పట్లేదు. కానీ మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో వినూత్నమైన ఆలోచన తీసుకొచ్చి ఒక ప్రొడక్ట్ తయారైన దగ్గర నుంచి కస్టమర్కి అందించే తరుణాన్ని ఒక ఆలోచన తీసుకురావటం. అలాగే రియల్ ఎస్టేటు విపరీతమైన ఎలా ఉంది అంటే అందరం ద్రాక్షగా మారిపోయింది. ఒక సామాన్యుడికి సొంతింటి కళ నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ని తీసుకొచ్చారు. అది ప్రతి చోట అలానే ఉంది. దాన్ని సామాన్యుడికి సైతం వాళ్ళ ఆలోచన, వాళ్ళ కళ నెరవేర్చే టైప్లో మీరు తీసుకొచ్చారు. అదొక గొప్ప కాన్సెప్ట్. అయితే నిన్న తీసుకొచ్చిన మీరు ఒక ఆటా కానీ, గోల్డ్ సిల్వర్ కానీ, విదేశాలకు పోయి చదువుకోవాల కళ కానీ పిల్లలకి, అలాగే మ్యారేజ్ బ్యూరో కానీ, అలా ప్రతి ఒక్కటి కూడా, అలాగే జాంగ్రీ. ఇవాళ షుగర్ అనేది వాస్తవంగా చెప్పకూడదు తెలియదండి. ఇవాళ ఒక వ్యక్తి చనిపోతే కిరోసిన్ అవసరం ఉంటుంది. అలాంటిది కిరోసిన్ లేక వస్తున్నారండి శవాల మీద.